మారటంలో మన జీవితం కూడా మారిపోయింది. జీవితం కూడా మారిపోయింది. అంతేనా? ఎట్లుంటది? సో ఇప్పుడు రిలీజ్ అయ్యాడు మనోడు 60 లక్షల తర్వాత, మొత్తం అన్ని ఆస్తులు పోగొట్టుకున్న తర్వాత, ఓకే, అమ్మ నాన్న కోల్పోయిన తర్వాత, ఇప్పుడు భార్య కొడుకు కొడుకున్నారు. వాళ్ళ భవిష్యత్ అన్న జాగ్రత్తగా చూసుకో. అదే అందుకోసం అసలు ఇప్పుడు ఇంత తెలుస్తున్నా గానీ ఇంకా క్రికెట్ బెట్టింగ్ యాప్లో పెట్టే వాళ్ళకి ఏం చెప్తావు? నాలాగా ₹1 వస్తుంది, ₹1కి ₹2 వస్తాయని ఆశపడొద్దు. ఆ వచ్చే ₹1 ఆ రోజే వస్తుంది, నెక్స్ట్ రోజు ₹10 పోతాయి. అట్లా దానివల్ల లాస్ అయిపోయి మొత్తము అప్పులు చేసి గోల్డ్ అంతా తాకట్టు పెట్టి ఫ్యామిలీని సఫర్ చేయొద్దు. ఫ్యామిలీ అనేది అసలు రాదు, ఒకసారి మిస్ అయితే మళ్ళీ రాదు. మా మదర్ ఫాదర్ని పోగొట్టుకొని నేను ఎంత డబ్బులు అంటే ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, కాకపోతే ఫ్యామిలీ అనేది స్పాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఎన్నికి రాదు. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు, నీ ఫ్రెండ్స్ కానీ ఏం చెప్పాలనుకో? నాకు ఉన్న సర్కిల్లో ఆల్మోస్ట్ నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నియర్లీ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక 700-800 ఫ్రెండ్స్ ఉన్నారు మొత్తం ఓవరాల్ ఏపీ తెలంగాణలో. నాలాగా నా ఫ్రెండ్ సర్కిల్ లో చాలా మందికి తెలుసు, అయినా బెట్టింగ్స్ ఆడుతున్నారు. ఇంకా నేను వద్దనుకొని పక్కకు వచ్చేసాను. నాలాగా మీరు ఎవరు స్పాయిల్ అవ్వద్దు. నేమ్స్ అయితే రివీల్ చేయలేను నేను, నేమ్స్ చాలా ఉన్నారు ఇక్కడే చాలా మంది.